రెండు చరిత్రలో రెండు సందర్భాల్లో ఉన్న నాయకుల మధ్య కంపారిజన్ కూడా సరైనది కాదు. ఎందుకంటే అప్పుడున్న కండిషన్స్ వేరు, అప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు, అప్పుడుండే పరిస్థితులు వేరు. కానీ మనం నెహ్రూను ఏమీ చేయలేదన్నట్లు, నెహ్రూ అసలు దేశానికి ఏదో అన్యాయం చేసినట్లు ప్రచారం చేస్తే దాన్ని మించిన అన్యాయం ఇంకోటి లేదు. ఇప్పుడు నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సమయంలోనే ఐఐటీలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ 12 ఏళ్లలో నెహ్రూ కాలంలో ఏర్పాటు చేసిన ఐఐటీస్, ఓల్డ్ ఐఐటీస్, వాటితో సమానమైన ఐఐటి ఖరగ్పూర్ ఫస్ట్ ఐఐటి, దాంతో సమానమైన ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయినా ఈ 12 ఏళ్లలో పక్క పెట్టండి. నెహ్రూ తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఎవరైనా ఏర్పాటు చేశారా? 1956లోనే న్యూక్లియర్ రీసెర్చ్ మొదలైంది ఇండియాలో, నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. సో 1969లోనే నెహ్రూ మరణించిన 5 ఏళ్లలోనే మనం ఫస్ట్ ఆటమిక్ రియాక్టర్ తయారు చేశాం. మిడ్ 60స్లోనే ఫస్ట్ రాకెట్ ప్రయోగించాం. దానికి 10 ఏళ్ల ముందటి నుంచి కృషి మొదలైంది. సో ఇప్పుడు సాధించిన విజయాలతో పోలిస్తే అప్పుడు సాధించిన విజయాలు మామూలు విజయాలు కాదు కదా. నెహ్రూ కాలంలోనే బాక్రానంగల్, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టారు. ఇప్పుడు నాకు చెప్పండి, దేశంలో ఈ 12 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కటి బాక్రానంగల్, నాగార్జున సాగర్ స్థాయిలో కట్టిన ప్రాజెక్ట్ ఏదో చెప్పండి. అప్పుడు వదిలేయండి, ఈవెన్ టుడే కూడా నెంబర్ 1 అండ్ నెంబర్ 2 ప్రాజెక్ట్స్ అవే కదా. ఈవెన్ టుడే నెహ్రూ తర్వాత ఇంకెప్పుడు కట్టలేదు కదా. నెహ్రూ టైంలోనే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్మించారు. ఇప్పుడు దేశంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మించిన ఒక మెడికల్ ఇన్స్టిట్యూషన్ను నెహ్రూ తర్వాత నిర్మించారు. ఈ 12 ఏళ్ళలో నిర్మించారా? సో నెహ్రూ టైంలో ఉన్న సిచ్యువేషన్ ఏంటి? దేశం కనీసము తనకు అవసరమైన ఆహార ధాన్యాలను కూడా మనము ఉత్పత్తి చేయని దశలో నెహ్రూ ప్రైమ్ మినిస్టర్. అలాంటి నెహ్రూ నాయకత్వంలో దేశం అనేక సైంటిఫిక్, టెక్నాలజికల్, ఇండస్ట్రియల్ రంగాల్లో పునాదులు వేసుకున్నారు. సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో పెద్ద ఎత్తున హెవీ ఇండస్ట్రీస్ వచ్చే ఆ పీరియడ్లోనే అనేక అంశాల్లో మనం ఈరోజు సెల్ఫ్ సఫిషియన్సీ ఉన్నామంటే నెహ్రూ వేసిన మేక్ ఇన్ ఇండియా పునాది కాదా? ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా నినాదం, అప్పుడు నినాదం కాదు, అప్పుడు ఒక యాక్షన్, అప్పుడు యుద్ధ ప్రాతిపదికగా చేసిన కృషి అది. మీరు నెహ్రూ టైంలో పెట్టిన ఇండస్ట్రీస్, నెహ్రూ టైంలో పెట్టిన రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, నెహ్రూ టైంలో పెట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్, నెహ్రూ టైంలో పెట్టిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇప్పుడు చెప్పండి ఎక్కడన్నా అయినాయా? ఇంత రిసోర్సెస్ ఉన్న కంట్రీ నెహ్రూ టైంలో ఏం రిసోర్సెస్ ఉన్నాయి? నెహ్రూ టైంలో పావర్టీ ఎలా ఉండే? నెహ్రూ టైంలో ఎకనామిక్ గ్రోత్ ఎంత? ఇవాళ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా నెహ్రూ చేసిన దాంట్లో మనం ఎందుకు చేయలేకపోతున్నాం? నెహ్రూ పెట్టినట్టు ఒక ఐఐటి, ఒక ఐఏఎం, ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నాం? సో పోనీ ప్రభుత్వ రంగంలో వదిలేయండి, ప్రైవేట్ రంగంలో ఏర్పాటయ్యాయా కనీసం? మరి దేంట్లో ఏర్పాటయ్యాయి? నెహ్రూ టైంలో జరిగిన కృషి, నెహ్రూ వేసిన పునాదులన్నింటినీ మనం కాదంటే అంతకన్నా న్యాయం ఇంకోటి ఉంటుందా? నెహ్రూ అణుశాస్త్రంగంలో వేసిన పునాది వల్లనే కదా ఇందిరాగాంధీ హయాంలో 1974లో తొలి అణుపరీక్షలు జరిపాం మనము. మనం అప్పుడే కదా పోఖ్రాన్ 1తో అణుబాంబు తయారు చేసినాం 1974లో. అణుబాంబు రాత్రి తయారవుతుందా? నెహ్రూ టైంలో 1950స్లోనే పునాదులు పడితే అది 74కి వచ్చే వరకు మనం అణుబాంబు తయారు చేయగలిగాం. నెహ్రూ ఆ రోజుల్లోనే నాన్ అలైన్డ్ మూమెంట్కు ఫౌండర్గా ప్రపంచంలో ఉన్న 100కు పైగా దేశాలకు నాయకుడు నెహ్రూ. ఇప్పుడు మనము కనీసము మన ఇరుగు పొరుగు దేశాలతో మన సంబంధాలు బాగున్నాయా? ఇప్పుడు ఇరాన్ వార్ జరుగుతుంది, మన పాత్ర ఏమైనా ఉందా? అసలు మననే ఆ ఎంటైర్ డిప్లొమాటిక్ డిస్కోర్స్లో ఇండియా పేరైనా వినబడుతుందా? కానీ ఆ రోజు మనం గమనించండి, కొరియా వార్ లాంటి వార్లో కూడా ఇండియన్ ఒపీనియన్ వాజ్ హర్డ్. అవుట్కమ్ ఎలా ఉన్నా కనీసం మనం మాట్లాడితే జనం విన్నారు కదా ఆ రోజుల్లో. భారతదేశం మాట్లాడితే ప్రపంచం విన్నది కదా. మరి ఇప్పుడు ఎందుకు మనం ఇవాళ వెస్ట్ ఏషియా వారు మన పక్కనే జరుగుతున్నా కూడా మన పాత్ర జీరో కదా. అక్కడ మనకు 2/3 ఆఫ్ మన ఆయిల్ ఇంపోర్ట్స్ అక్కడి నుంచే, గ్యాస్ ఇంపోర్ట్స్ సగం అక్కడి నుంచే, మన ఫెర్టిలైజర్ ఇంపోర్ట్స్ అక్కడి నుంచే, మన భారీ ఎత్తున భారత ప్రజలు అక్కడ ఉన్నారు. అలాంటి ప్రాంతంలో యుద్ధం జరిగితే మనం ఏమైనా ఉన్నామా వాళ్ళ పాత్ర? అసలు మన గురించి ఎవరైనా చర్చిస్తున్నారా? మన మాట ఎవరైనా వింటున్నారా? నెహ్రూ టైంలో ఇలా జరిగిందా? నెహ్రూ టైంలో అమెరికా కూటమి, సోవియట్ కూటమి మినహా మిగతా ప్రపంచమంతా మన భారత్ నాయకత్వంలో, నాలాలైన్ మూమెంట్ నాయకత్వంలో, జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో అలీనోద్యమంగా ఉండే కదా. అంత వరల్డ్ అఫేర్స్ మనం ప్రభావితం చేస్తాం ఆ రోజుల్లో. ఇవాళ ఇంత స్ట్రెంత్ ఉండి, ఇంత ఎకనామిక్ పవర్ ఉండి, ఇంత బలమైన దేశం కూడా ఎందుకు చేయలేకపోతుంది?
సో అప్పుడు ఫారెన్ పాలసీ ఏంటి, ఇప్పుడు ఫారెన్ పాలసీ ఏంటి ఆలోచించాలి కదా.